మనలో చాలా మంది ఈ మధ్య లద్దాఖ్ ట్రిప్ కు లద్దాఖ్ అనే ట్రిప్స్ కు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కూడా పోయి రావచ్చు. పోవాలంటే దాని కొన్ని ప్రికాషన్స్ తప్పక పాటించాల్సి ఉంటుంది. ముందు వరుసలో ఏందంటే ఫస్ట్ వచ్చేది ఐఎల్పి అనే ఒక పర్మిట్ అన్నట్టు తప్పకుండా మనం తీసుకోవాల్సి ఉంటుంది. దానికోసం ఒక ప్రత్యేకమైన వెబ్సైట్లో దాన్ని అప్లై చేయాల్సింది, అంటే దాన్ని అప్లై చేసుకోవచ్చు మనం. ఇంకొకటి దాన్ని అక్కడ ఒక వాతావరణం లద్దాఖ్లో లేహ్లో ఏదైతే వాతావరణం ఉంటుందో ఆ యొక్క వాతావరణానికి మన బాడీ త్వరగా అలవాటు పడకపోవచ్చు. ఎందుకంటే మనం వెళ్ళేది ఒక 50-40 డిగ్రీల ఉష్ణోగ్రతలో, ఇక్కడ మనం 25 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలో మనం ఉంటున్నాం. అక్కడ ఏంటంటే -30 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా ఉండొచ్చు లద్దాఖ్లో. అంటే ఆ యొక్క వాతావరణాన్ని మనం అంటే అలవాటు చేసుకోవాలంటే ఫస్ట్ మనం పోయి అక్కడ రెస్ట్ లాంటివి తీసుకోవడం, ఫస్ట్ ఒక 24 గంటలు కానీ 48 గంటలు కానీ వాతావరణానికి మన శరీరాన్ని అలవాటు చేయడం ఫస్ట్ మనం చేయాల్సిన పని. ఇంకొకటి మన బాడీ డిహైడ్రేషన్ కాకుండా నీళ్లు తాగుతూ ఉండడం. ఇంకా మన ఫోన్లు ఎక్కువ మనకు అవసరమయ్యే ఫోన్లే కదా మనం ఎప్పుడు ప్రస్తుత కాలంలో మనం ఎక్కువ వాడే గ్యాజెట్ ఏదైనా ఉందంటే మొబైల్ ఫోన్ అన్నమాట. అయితే మొబైల్ ఫోన్లలో కూడా బిఎస్ఎన్ఎల్ మన ఇక్కడ ఎక్కువ రాకపోవచ్చు, కానీ లద్దాఖ్ లో బిఎస్ఎన్ఎల్ అనేది ప్రీపెయిడ్ సిమ్లు ఉంటాయి. ఆ బిఎస్ఎన్ఎల్ లో కూడా ప్రీపెయిడ్ సిమ్లే మంచిగా పనిచేస్తున్నట్టు. జియో, ఎయిర్టెల్ ఇలాంటివి సిమ్లు వాడాల్సి ఉంటుంది. ఏటీఎంలు కూడా అక్కడ ఎక్కువ మనకు దొరకకపోవచ్చు. క్యాషే ఎక్కువ మన వెంట తీసుకుపోవాల్సి ఉంటుంది. ఎత్తైన కొండలు ఉంటాయి కదా, ఆ కొండలలో మనం ఎక్కేటప్పుడు ఎక్కిన కొద్ది ఆక్సిజన్ తక్కువ అవుతుంది. వేడి దుస్తులు, మంచి షూస్, ట్రెక్కింగ్ షూస్ అవి ఉంటాయి కదా, అవి వేసుకోవడం కానీ, మా ఆక్సిజన్ సిలిండర్స్ తీసుకొని పోవడం కానీ, ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం హెల్త్కి ఇవ్వాలి. మన హెల్త్ని మనం అంటే అసలు ఆ వాతావరణానికి చాలామంది శరీరం అక్కడ వాతావరణానికి త్వరగా అలవాటు పడదన్నట్టు. వెళ్ళిన వెంటనే అక్కడ తిరగకుండా, అక్కడ కొండలు ఎక్కకుండా ఫస్ట్ అక్కడ రెస్ట్ తీసుకోవడం లాంటివి. ఇవి ఒక విషయాలు ఎందుకు చెప్తున్నా అంటే, మన యొక్క సబ్స్క్రైబర్ ఫస్ట్ టైం మనకు అడిగిండు అంటే ఈ లద్దాఖ్ యొక్క ప్రికాషన్స్ పైన వీడియో చేయమని. అంటే ఆయన్ను గౌరవించి ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. ట్రెండింగ్ న్యూస్ కాకపోయినప్పటికీ కూడా